మరి జనాలు ఇంత ఖాళీగా ఉన్నారా ఏంటి? ఇప్పుడు ఆ మనిషిని చంపేసేదాకా ఇంకా వదలరా? తప్పు చేశాను ఒప్పుకున్నాడు కదా. అంతకు మించి మన దేశంలో నేరాలు ఘోరాలు చాలానే ఉన్నాయి. మీరు అంతగా న్యాయ పోరాటకులైతే వాటి మీద పోరాడి సాధించొచ్చు కదా. గుర్తుపెట్టుకోండి, ఒక మెట్టు ఎక్కడానికైనా ఒక మెట్టు దిగడానికైనా నోటిలో నుంచి వచ్చే ఒక్క మాట చాలు. బయట మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత హ్యాపీగా ఉంటాం. నేను డిమార్ట్ కి వెళ్ళినప్పుడు ఫ్రీజర్ సెక్షన్ కి వెళ్ళాను అనమాట. అక్కడ ఈ కాయిన్ పరోటా అయితే కనిపించింది. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాను. అంటే కొన్నాను కానీ తెచ్చిన సంగతే మర్చిపోయినాను. ఇంకో 2 days లో ఎక్స్పైరీ డేట్ ఉంది. పాడైతే నాకు పాడి కడుతుంది మా వారు, దాంట్లో డౌటే లేదు. మధ్యాహ్నం లంచ్ లోకి రాజ్మా కర్రీ చేశాను కదా. సరే ఈ కాయిన్ పరోటా కాంబినేషన్ తో ఎలా ఉంటుందని చెప్పి నేను ఫస్ట్ ఒక 2 అయితే ట్రై చేశాను. చాలా బాగుంది. కాయిన్స్ అయితే వచ్చాయి ఆ ప్యాకెట్ లో. 70 or 90 పడింది కాస్ట్. నైట్ ఇంకా రైస్ వండుకున్న వీటితోనే సరిపెట్టేశాను. చాలా బాగుంది కాంబినేషన్. నేను మా వారిని అడిగాను కర్రీ ఎలా ఉందంటే, అంత పెద్ద గింజలతో ఎవరైనా కూర చేస్తారా? గొంతులు అడ్డం పడతా? చికెన్ లో చేపలు అయితే గొంతులు అడ్డం పడవ కానీ ఈ అయితే అడ్డం పడుతుంది అంట మా వారికి. ఏం చేద్దాం, అట్టుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఒక చిన్న లైక్